ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఈ మధ్య లాస్ట్ మంత్ అనుకుంటా పహల్గామ్ అని ఉంది కాశ్మీర్ లో, అందరు వినే ఉంటారు. పహల్గామ్ లో పాకిస్తాన్ కి సంబంధించిన టెర్రరిస్టులు వచ్చి కొంతమంది 26 మందిని టూరిస్టుల్ని చంపేశారు. అప్పుడు వచ్చిన కథనాలు ఏంటంటే, టూరిస్టుల్ని చంపబోయే ముందు వాళ్ళ మతం అడిగారు, ప్యాంట్లు ఒప్పదీసి చూపించమన్నారు. మరి ఇవన్నీ చేసి వాళ్ళని కాల్చి చంపేశారు దారుణంగా. ఇదంతా మీడియాలో విపరీతంగా పాకింది. మతం అడిగి చంపారు అని చెప్పి విపరీతంగా పాకింది. దాన్ని మేము సమర్థించడం లేదు మిత్రులారా, మేము దాన్ని ఖండిస్తున్నాం. క్రైస్తవులు అందరం ఆ రోజు ప్రార్థనలు చేశాం, వారి ఆత్మలకు శాంతి కలగాలని చెప్పి, వారి కుటుంబాలకి మనశ్శాంతి కలగాలని చెప్పి అందరం ప్రార్థనలు చేశాం. ముక్త కంఠంతో అలాంటి ఇన్సిడెంట్స్ ఖండించాం. మతం అడిగి చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి ఆ రోజు మనం ఖండించాం. మరి 75 సంవత్సరాలుగా మమ్మల్ని మా మతం అడిగి మాకు రిజర్వేషన్ ఫలాలు లేకుండా చేస్తున్నారే, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ మీ అందరూ చెప్పలు పడ్డారు ఒకసారి. ఇది అన్యాయం కాదా? అన్యాయం. దీన్ని మీరు అందరూ గుర్తు తిరగాలని చెప్పి ఈ హిందూ సమాజాన్ని వాటిని ప్రశ్నిస్తా ఉన్నా. మరి 75 సంవత్సరాలుగా నా కులం ఏంటి అనేది చూడకుండా నా మతం అడిగి, మతానికి ఏ మాత్రం సంబంధం లేకపోయినప్పటికీ కూడా నా మతం అడిగి నాకు రిజర్వేషన్ లేకుండా చేశావే, ఇది ఎంత అన్యాయం. ఇది మేము గుర్తించుకోవాల్సిన ప్రశ్న కాదా? మనం ఇలా గుర్తించుకుంటున్న ఈ మీడియా అధినేతల చేతుల్లో ఉంది, అగ్ర కులాధినేతల చేతుల్లో ఉంది. వాళ్ళు ఎప్పుడు ఇలాంటి ప్రచారం చేయరు. కానీ పహల్గామ్లో చనిపోయిన వారికి మతం అడిగి చంపారనేది బాగా ప్రచారం చేశారు. దాన్ని మేమేం సమర్థించడం లేదు ప్రీతులా, మేము ఖండిస్తున్నాం. పాకిస్తాన్ దుశ్చర్యల్ని ఖండిస్తున్నాం. మతం అడిగి ఎటువంటి దుశ్చర్యకైనా పాల్పడితే దాన్ని తీవ్రంగా ముక్త ఖండంతో ఖండిస్తాం. కానీ మరి మాకు జరుగుతున్న అన్యాయం ఏంటి? మాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే అధికారం మాకు లేదా? మా జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని చెప్పి ప్రశ్నించే అధికారం మాకు లేదా అని అడుగుతున్నా ఇవాళ.